హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల సమస్యలపై బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక ప్రెస్ మీట్ అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి కీలక సమావేశం ఆదివారం నిన్నటి రోజున విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ పల్సటి దామోదర్ రావు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ మీటింగ్ అయితే నిర్వహించబడింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు: జీతాలు నేరుగా చెల్లింపులండి. ప్రస్తుతం థర్డ్ పార్టీ ద్వారా జీతాలు చెల్లించబడుతున్న ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇకపై నేరుగా యాజమాన్యం జీతాలు చెల్లించాల్సిందిగా బొప్పరాజు డిమాండ్ చేశారు. సమాన వేతనం: ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇతర ప్రభుత్వ శాఖల అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో సమానమైన వేతనం అందించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం నియమం పకడ్బందీగా అమలు కావాలని అయితే సూచించారు. ఆఫ్ రోల్ ఉద్యోగులకు ప్రోత్సాహకం: ఆర్టీసీలో పనిచేస్తున్న అన్ని కేటగిరీ ఉద్యోగులను ఆఫ్ కాస్ట్ నుంచి తీసివేసి నేరుగా ఆర్టీసీ యాజమాన్యంలో చేర్చాలని కోరారు. సీనియారిటీ ఇంక్రిమెంట్లు: ఉద్యోగుల సీనియారిటీ ఆధారంగా ప్రోత్సాహకం, ఇంక్రిమెంట్లు అందించాలని నొక్కి చెప్పారు. 2020 విలీన పరిణామాలు: 2020లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇప్పటికీ అన్యాయానికి గురవుతున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు. సమావేశం విశేషాలు: ఈ మీటింగ్లో ప్రధానంగా మాట్లాడిన విషయాలన్నమాట. బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మరింత సమర్థవంతంగా పరిష్కరించబడాలని, వారి హక్కుల కోసం ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పల్సటి దామోదర్ రావు గారు ప్రభుత్వం కోసం సమాన హక్కులు అందించే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా నాయకురాలు పొన్నూరు విజయలక్ష్మి కూడా మహిళా ఉద్యోగుల సమస్యలపై తన అభిప్రాయాలను అయితే వ్యక్తపరిచారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై గవర్నమెంట్ స్పందన: ఈ సమావేశం సందర్భంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని అనేక డిమాండ్లు వెలువడ్డాయి. ముఖ్యంగా ఉద్యోగుల ఆర్థిక స్థిరత్వం, ప్యాకేజీల విభజనలో న్యాయం, సాంకేతిక మద్దతు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అయితే కోరారు. భవిష్యత్తు కార్యాచరణ: అవుట్సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు బొప్పరాజు నేతృత్వంలో ప్రయత్నాలు జరగనున్నాయి. తక్షణ ప్రభుత్వానికి వినతిపత్రం అందించడం, నిరసన కార్యక్రమాలు చేపట్టడం వంటి కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నట్లు బొప్పరాజు గారు పేర్కొన్నారు. మొత్తానికి ఈ సమావేశం ద్వారా ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మరింత స్పష్టంగా వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగుల జీవితాల్లో మెరుగైన మార్పుల కోసం జేఏసీ నేతల శ్రద్ధ మరియు కృషి ప్రశంసనీయమైంది. ప్రతి ఉద్యోగికి సమాన న్యాయం అందించడమే మా లక్ష్యమని బొప్పరాజు గారు అయితే హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారానికి సంబంధించి మరిన్ని పరిణామాలు వెల్లడించబడతాయని అయితే ఆశిద్దాం.